మిసైల్స్పై ఇంకోసారి తన అక్కస్ను వెళ్లగక్కింది పాకిస్తాన్. అమెరికా వార్నింగ్స్ నుంచి తప్పించుకోవడానికి భారత్పై నిందలు మోపుతోంది. అమెరికాకు కౌంటర్ ఇస్తూ ఇండియాపై భారత్పై పాకిస్తాన్ ఏడుస్తోంది. పాకిస్తాన్ నుంచి తమకు అనుముప్పు పొంచి ఉందంటూ అమెరికా ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబార్డ్ చెప్పుకొచ్చారు. అంటే ఒకవేళ అణు దాడులకు సంబంధించి మాట్లాడుకున్నా, ముప్పు గురించి మాట్లాడుకున్నా అది పాకిస్తాన్ నుంచే పొంచుందంటూ అమెరికాకు సంబంధించి ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబార్డ్ చెప్పుకొచ్చారు. అయితే తులసి గబార్డ్ వ్యాఖ్యలకు రియాక్ట్ అయింది పాకిస్తాన్. అమెరికాని ఏమనలేదు, ఏమనంటే కనుక మళ్ళీ ఎక్కడ అడుక్కోవడానికి డబ్బులు రావని చెప్పి భయం, దీని గురించి మాట్లాడుకునే సందర్భం. అయితే తమ మిజైల్స్ కేవలం భారత్ను అడ్డుకోవడానికి అంటూ పాకిస్తాన్ సమర్థించుకుంటూనే తనకు తాను వేరే దేశాల మీద దాడి చేసే ఉద్దేశం మాకు లేదు అంటోంది. ఇండియా మిజైల్స్ కెపాసిటీపై పాకిస్తాన్ ఆందోళన వ్యక్తపరుస్తోంది అంటూ కూడా లెటర్లో చెప్పుకొచ్చింది. ఇండియా 12,000 కిలోమీటర్ల పరిధి గల మిజైల్స్ తయారు చేస్తోంది అంటూ చెప్పుకొచ్చింది. ఇండియా మిజైల్స్తో ప్రపంచానికి ముప్పు అంటోంది పాకిస్తాన్. అమెరికాకు కౌంటర్ ఇస్తూ భారత్పై పాకిస్తాన్ అక్కస వెడగక్కింది. సౌత్ ఏషియాలో శాంతికి భారత భంగం కలిగిస్తోందంటూ పాకిస్తాన్ కామెంట్స్ చేస్తోంది. ఇండియా మిజైల్స్ కెపాసిటీపై ప్రపంచం ఫోకస్ చేయాలంటోంది. మా మిజైల్స్ కేవలం ఆత్మరక్షణ కోసం అంటుంది పాకిస్తాన్. ఒక్కసారి లెటర్ మీరు చూడొచ్చు. ఇన్ రెస్పాన్స్ టు మీడియా క్వెరీస్ సీకింగ్ Pakistan's response to the statement made by the United States Director of National Intelligence on Pakistan's missile అంటూ కూడా ఆ రిక్వెస్ట్ ఒకసారి హోల్డ్ చేసే ప్రయత్నం చేయండి. ఆ లెటర్ని చూడొచ్చు మీరు. డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ ఆన్ పాకిస్తాన్స్ మిసైల్ capabilities, the spokesperson of Ministry of Foreign Affairs, Mr. Tahir, stated the following: Pakistan categorically rejected the recent assertion by a United States official alleging a potential threat from Pakistan's missile capabilities. It is emphasized that Pakistan's strategic capabilities are exclusively defensive in nature, aimed at safeguarding national sovereignty and maintaining peace and stability in South Asia. Its missile program, which remains well below intercontinental range, is firmly rooted in the doctrine of credible minimum deterrence, vice versa అంటూ చెప్తూనే అక్కడ ఇండియా అంశాన్ని ప్రస్తావించండి చూడండి. In contrast, India's development of missile capabilities exceeding 12,000 kilometers reflects a trajectory that extends beyond regional security considerations and is certainly a cause of concern for the neighborhood and beyond అంటూ అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇండియా మీద పడి ఏడుస్తోంది. తులసి గబార్డ్ స్టేట్మెంట్ ఏంటి? తులసి గబార్డ్ ఏమన్నారు? ఒకవేళ పైన ముప్పు కాస్త పొంచి ఉందంటే కనుక పాకిస్తాన్ నుంచి పొంచి ఉందనేది. అక్కడ భారత్ అని తులసి గబార్డ్కి అని చెప్పలేదు కదా. భారత్ అని చెప్పలేదు కదా. ఇరాన్ అణ్వాయుధాలను సమకూర్చుకుంటోందని, అందుకే దేశంపై దాడి చేస్తామని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రకటనలు తప్పే అంటూ తాజాగా అగ్రరాజ్యం ఇంటెలిజెన్స్ చీఫ్ వివరణలు తేలిపోయింది. అయితే సెనేట్ విచారణకు హాజరైన ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబార్డ్ తన వివరణలో అమెరికా అణుముప్పు కలిగించే దేశాల్లో పాకిస్తాన్, చైనాలు కూడా ఉన్నాయని అమెరికాకు చెప్పుకోవచ్చు. అంటే అమెరికాకు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు కాబట్టి ఆమె సెనేట్ క్లారిటీ ఇచ్చారు. గతేడాది జూన్లో జరిగిన దాడి తర్వాత ఇరాన్ అణ్వాయుధ తయారీ ప్రయత్నాలు తమ దృష్టికి అంతగా రాలేదని చెప్పుకొచ్చారు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న ఆమె. అయితే ఈ ఇరాన్ యుద్ధం గురించి మాట్లాడుకొస్తున్న సందర్భంలో ఆమె ఏమన్నారంటే, ఇరాన్ నాయకత్వం కావచ్చు, వాళ్ళ సైనిక సామర్థ్యాలపై జరిగిన దాడుల కారణంగా అక్కడ పాలన చెక్కు చెదరలేదు, చాలా వరకు బలహీనపడిందని చెప్పి, వాళ్ళ పాలన అయితే ఎక్కడ డిస్టర్బెన్స్ కాలేదు కానీ బలహీనపడిందని చెప్పి ఆమె చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో అమెరికాకు అత్యంత ముప్పు పొంచి ఉన్న ప్రమాదం కలిగించే దేశాల గురించి మాట్లాడుకుంటే ఇరాన్ గురించి మాట్లాడుకొచ్చారు, చైనా గురించి మాట్లాడుకొచ్చారు, రష్యా, నార్త్ కొరియా గురించి మాట్లాడుకొస్తూనే పాకిస్తాన్ కూడా ఒకటి అంటూ గబార్డ్ చెప్పుకొచ్చారు, తులసి గబార్డ్. అయితే ఈ దేశాలు న్యూక్లియర్ వెపన్స్, దాంతోపాటు ఈ సంప్రదాయ వార్ హెడ్స్, కన్వెన్షనల్ వార్ హెడ్స్ అంటూ ఉంటారు కదా, ఈ రెండింటినీ మోయగల అడ్వాన్స్డ్ మిసైల్ సిస్టమ్ లేకపోతే మిసైల్ లాంచింగ్ సిస్టమ్, వీటిని చాలా చురుగ్గా డెవలప్ చేస్తున్నాయని చెప్పి ఆమె చెప్పుకొచ్చారు. రష్యా, చైనా, నార్త్ కొరియా, ఇరాన్, పాకిస్తాన్లు న్యూక్లియర్ వెపన్స్ని, దాంతోపాటు కన్వెన్షనల్ వార్ హెడ్స్ లేకపోతే కన్వెన్షనల్ పేలోడ్స్
వీటితో పాటు అనేక రకాల ఈ కొత్త లేటెస్ట్ అడ్వాన్స్డ్ మిజైల్స్ని వాటి డెవలపింగ్ ప్రోగ్రెస్లో ఉన్నాయని చెప్పి ఆమె చెప్పుకొచ్చారు. సో ఈ నేపథ్యంలో ఒకవేళ సమాధానం ఇస్తే ఎవరికి ఇవ్వాలి? అమెరికాకి ఇవ్వాలి. కానీ భారత్ మీద పడేడుస్తోంది ఈ పాకిస్తాన్. సో ఈ క్రమంలో అసలు ఏం జరుగుతోంది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నా కొలీగ్ నందు ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. నందు, ఎలా చూడాలి? పాకిస్తాన్ ఎందుకు ఇంతలా అక్కసు వెడగొక్కుతోంది? నిజంగా అమెరికా మీద దాడి చేసే ప్లాన్లో ఉందా? ఎందుకంటే భారత్ మీద విషయానికి అక్కి వీళ్ళు ఎప్పుడు ఎవరి మీద ఏం చేస్తారో వీళ్ళకే తెలియదు. నందు, రైట్. నందు, పాకిస్తాన్ వ్యూహాన్ని ఎలా చూడాలి? సచిన్, can you hear me? నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తోంది. పాకిస్తాన్ భారతదేశం మీద ఇలాంటి ఆరోపణలు చేయడం అనేది కొత్త కాదు. అండ్ అట్ ది సేమ్ టైం పాకిస్తాన్ ఇంక్లూడింగ్ వాళ్ళ దగ్గర ఆత్మాహుతి దాడులు, వాళ్ళు పెంచి పోషించిన ఉగ్రవాదులు చేసినటువంటి ఆత్మాహుతి దాడులను కూడా భారతదేశం లెక్కలోనే పాకిస్తాన్ ఇలాంటి రైట్. నందు, ఐ రిక్వెస్ట్ ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. పాకిస్తాన్ ఎందుకు భయపడుతోంది? అమెరికా ఇచ్చిన స్టేట్మెంట్ రిటర్న్ ఇచ్చే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ అంతకన్నా ముందు తులసి గబ్బార్డ్ ఏమన్నారు ఒకసారి, తులసి గబ్బార్డ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ముందుగా తులసి గబ్బార్డ్ ఏమన్నారో చూద్దాం. However, the intelligence community assesses that Russia, China, North Korea, Iran, and Pakistan have been researching and developing an array of novel, advanced, or traditional missile delivery systems with nuclear and conventional payloads that put our homeland within range. The IC assesses that threats to the homeland will expand collectively to more than 16,000 missiles by 2035, from the current assessed figure of more than 3,000 missiles. The IC assesses that China and Russia are developing advanced delivery systems meant to be capable of penetrating or bypassing U.S. missile defenses. North Korea's ICBMs can already reach U.S. soil, and the IC assesses that it is committed to expanding its nuclear arsenal. Pakistan's long-range ballistic missile development potentially could include ICBMs with a range capable of striking the homeland. The IC assesses that Iran has previously demonstrated space launch and other technology it could use to begin to develop a militarily viable ICBM before 2035, should Tehran attempt to pursue that capability. However, these assessments will clearly be updated as the full impact of Operation Epic Fury's devastating strikes on Iran's missile production facilities, stockpiles, and launch capabilities is determined. However, the intelligence community... రైట్. అది తులసి గబ్బార్డ్ చెప్పుకొచ్చింది. పాకిస్తాన్తో పాటు చైనా, రష్యా, నార్త్ కొరియా అంశాన్ని కూడా చెప్పుకొచ్చారు. వాళ్ళ ICBM అంటే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ రేంజ్ గురించి మాట్లాడుకొచ్చారు. సో ఖండాంతర క్షిపణులు, ఇంటర్ కాంటినెంటల్